మనందరి తలలో ఒక గొంతుంటుంది కదా, దాన్ని మనం నేను అని పిలుస్తాం. ఆ నేను అనే భావన మనకు చాలా నిజంగా చాలా బలంగా అనిపిస్తుంది. మరి ఆ నేను అనేదొక భ్రమే అయితే, అదేదో ఊరికే మాట వరుసకు చెప్పే భ్రమ కాదు, దాదాపు 2500 ఏళ్ల క్రితమే తర్కంతో నిరూపించగలిగే భ్రమ అని ఎవరైనా చెప్తే, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక సంభాషణ లోతుల్లోకి వెళ్ళబోతున్నాం. ఇది గౌతమ బుద్ధుడికి, పొట్టపాడ అనే ఒక సత్యాన్వేషికి మధ్య జరిగింది. మనకు ఈ వివరాలు దీఘనికాయంలోని పొట్టపాడ సుత్త అనే బౌద్ధ గ్రంథం నుండి అందాయి. ఈ సంభాషణలో నేను అనే భావనను బుద్ధుడు ముక్కలు ముక్కలుగా ఎలా విడదీసి చూపించాడో చూద్దాం. ఆ రోజుల్లో ఎంత షాకింగ్గా అనిపించిందో ఈరోజు విన్నా కూడా అంతే ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, మరీ ఈ చర్చలోకి దూకేద్దాం. అసలు స్పృహ అంటే ఏమిటి అనే ప్రశ్న నుండే మొదలుపెట్టి మన అస్తిత్వం గురించిన మన ప్రాథమిక నమ్మకాలనే ఇది ఎలా ప్రశ్నించిందో చూద్దాం. కథ శ్రావస్తి నగరంలోని మల్లికారామంలో మొదలవుతుంది. అక్కడ చాలామంది పరివ్రాజకులు, అంటే సత్యం కోసం అన్వేషణ చేసే భిక్షువులు, తత్వవేత్తలు వాళ్ళు ఉండేవారు. చాలా లోతైన అర్థముంది. అతను సృజ్న ఎలా పుడుతుంది, ఎలా నశిస్తుంది అని అడిగాడు. ఇప్పుడు ఈ సృజ్న అనే పదాన్ని మనం కాస్త విడమర్చి చూద్దాం. దాన్ని సాధారణంగా స్పృహ లేదా చైతన్యం అని అనువదిస్తారు. కాని దాని అర్థం అంతకంటే ఇంకాస్త ప్రత్యేకం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గుర్తించి దానికి పేర్లు పెట్టే మనసు యొక్క సామర్థ్యమే సృజ్న. ఉదాహరణకు నీలాకాశం, పెద్ద శబ్దం, సంతోషం అని మన మనసు లేబుల్స్ వేస్తుంది కదా. అవును అవును ఆ ప్రక్రియ గురించే పొట్టపాడ అడుగుతున్నాడు. అంటే అసలు మనకు ఈ వాస్తవిక అనుభవం ఎలా కలుగుతుంది అని అడగడం లాంటిది. సరిగ్గా. అంటే అతను స్పృహ ఎక్కడ్నుంచి వస్తుంది అని అడగడం లేదు. లేదు. మన అనుభవాలు ఎలా నిర్మితమవుతున్నాయి అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా. ఇది చాలా సూక్ష్మమైన తేడా. ఇక్కడ మనం ఆనాటి సామాజిక, తాత్విక వాతావరణాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఆ కాలంలోని చాలామంది తత్వవేత్తలు స్పృహ అనేది ఒక శాశ్వతమైన, మార్పులేని నేను లేదా అస్తిత్వం, ఆత్మలాంటిదే. అవును, దాని యొక్క లక్షణమని బలంగా నమ్మేవారు. అంటే మన లోపల ఒక స్థిరమైన వస్తువు ఉందని, ఈ స్పృహ, ఈ అనుభవాలన్నీ దాని నుండే పుట్టుకొస్తాయని వారి వాదన. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే బుద్ధుడి సమాధానం పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అవును, ఆనాటి ఆలోచనా విధానానికి పూర్తిగా విరుద్ధంగా, ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మకంగా ఉంది. అవును, బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పారు, స్పృహ అనేది కారణం లేకుండా గాలిలోంచి పుట్టదు, అలాగే అదేదో శాశ్వతమైన అస్తిత్వం నుండి వచ్చే లక్షణం అస్సలు కాదు అన్నారు. దానికి బదులుగా స్పృహ అనేది కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల పుడుతుంది అన్నారు. ఇంకా ముఖ్యంగా సరైన శిక్షణ, నిరంతర అభ్యాసం ద్వారా మన స్పృహను, మన చైతన్యాన్ని మనం నియంత్రించవచ్చని, ఉన్నత స్థితికి తీసుకువెళ్లవచ్చని వివరించారు. ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద విషయం. అంటే ఆయన మనస్సు అనేది ఒక స్థిరమైన హార్డ్వేర్ కాదు, మనం ఎప్పటికప్పుడు రీరేట్ చేసుకోగలిగే సాఫ్ట్వేర్ లాంటిదని చెప్తున్నారన్నమాట. సరిగ్గా అదే. మన ఆలోచనలు, మన స్పృహ మన ఆధీనంలోనే ఉంటాయని చెబుతున్నారు. సరిగ్గా అదే. స్పృహ అనేది మన దగ్గర ఉండే ఒక వస్తువు కాదు, అది మనం నిరంతరం చేసే ఒక ప్రక్రియ లాంటిది. ఈ వివరణకు, దాని వెనుక ఉన్న తర్కానికి పొట్టుపాడ పూర్తిగా ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే బుద్ధుడి వాదనతో ఏకీభవించాడు. కానీ ఇక్కడే కథ చాలా మానవీయంగా, కొంచెం సంక్లిష్టంగా మారుతుంది. అవును, ఇక్కడే సిద్ధాంతాల ప్రపంచం నుండి బయటకు వచ్చి నిజ జీవితంలోని సామాజిక ఒత్తిడిలోకి ప్రవేశిస్తాం. పొట్టుపాటకు ఓ కొత్త ఆలోచన నచ్చింది, కాని అతని స్నేహితులు, అతని సమాజం వాళ్లు దాన్ని అంత సులభంగా అంగీకరించలేదు. నిజమే. పొట్టుపాడ తిరిగి తన తోటి పరివ్రాజ్యోకుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్లతడ్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఏమని? ఏంటి, ఆ గౌతముడి సిద్ధాంతాయం నమ్ముతున్నావా? అతను చెప్పిందానికే తల ఊపి వచ్చావా? నీ సొంత తెలివేమైంది? ఇది కేవలం ఇద్దరు తత్వవేత్తల మధ్య అభిప్రాయ భేదం కాదు. ఒక వ్యక్తి తన సమాజం యొక్క సాంప్రదాయ నమ్మకాలను ప్రశ్నించినప్పుడు ఎదురయ్యే తీవ్రమైన సామాజిక ఒత్తిడికిది నిదర్శనం. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఇది కేవలం ఆనాటికే పరిమితం కాదు, ఈరోజు కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎవరైనా తమ రాజకీయ అభిప్రాయాలు మార్చుకున్నా లేదా పెరిగిన మత విశ్వాసాలను ప్రశ్నించినా వారి కుటుంబం, స్నేహితుల నుండి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో ఊహించుకోవచ్చు. నిజమే.
ఒక రకంగా పొట్టపాడను వాళ్ళు తమ గ్రూపుకు ద్రోహం చేశాడని చూశారు. ఖచ్చితంగా. ఆ జ్ఞానాన్వేషణ అనేది ఎప్పుడూ ఒంటరిగా ప్రశాంతంగా సాగే ప్రయాణం కాదని ఈ సంఘటన మనకు చూపిస్తుంది. అది తరచుగా మన చుట్టూ ఉన్న ప్రపంచంతో, మనం పెరిగిన నమ్మకాల వ్యవస్థలతో ఘర్షణకు దారితీస్తుంది. అయినా పొట్టపాడ వెనక్కి తగ్గలేదు. ఆ విమర్శలను పక్కన పెట్టి 3 రోజుల తర్వాత తన స్నేహితుడైన చిత్తా, హత్తిసారిపుత్తుడితో కలిసి మళ్లీ బుద్ధుని దగ్గరకు వెళ్లాడు. అతని ధైర్యానికి, నిజం తెలుసుకోవాలనే అతని తపనకు ఇది నిదర్శనం. కాబట్టి అతను తన సామాజిక గౌరవాన్ని కూడా పనంగా పెట్టి వెనక్కి వెళ్ళాడు. ఇంతకీ ఆయనను అంతగా ఆకర్షించిన ఆ లోతైన సత్యమేమిటి? ఈ 2వ సమావేశంలో బుద్ధుడు ఏమి వివరించారు? ఈ 2వ సమావేశంలో బుద్ధుడు చర్చను ఒక మెట్టు పైకి తీసుకెళ్తారు. నేను లేదా అస్తిత్వం అనే భావన గురించి ప్రజలలో ఉండే రకరకాల ఊహలను విడమరిచి చెబుతారు. ఓకే. ఇక్కడే ఆయన మన అస్తిత్వానికి పునాది అని మనం భావించేదాన్ని విశ్లేషించడం మొదలుపెడతారు. ఆయన 3 రకాల వ్యక్తిత్వ భావనలను వివరిస్తారు. ఇవి మనల్ని మనం ఎలా చూసుకుంటామో చెప్పే 3 ప్రాథమిక మార్గాలు. మొదటిది రూపం కలిగిన వ్యక్తిత్వం, అంటే మనం భౌతిక అస్తిత్వం. అంటే మన శరీరమే నేను అని అనుకోవడం? అవును. నేను పొడువుగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను అని అన్నప్పుడు మనం మనల్ని మన శరీరంతో గుర్తించుకుంటున్నాం. మన గుర్తింపుకు మన రూపమే ఆధారం అని భావించడం. ఇది చాలా సహజమైన భావన. మనమందరం మన శరీరాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, ఎందుకంటే దాన్ని నేను అని బలంగా నమ్ముతాం. సరే, ఇక 2వది నేను అని అనుకోవటం. శరీరం కాదు. శరీరం కాదు, నా ఆలోచనలే నా అసలైన స్వరూపం అని నమ్మడం. నేను తెలివైనవాడిని, నేను దయగలవాడిని అని చెప్పినప్పుడు మనం మన మానసిక లక్షణాలతో మనల్ని గుర్తించుకుంటున్నాం. ఇది మొదటిదానికంటే కొంచెం ఉన్నతంగా అనిపిస్తుంది కదా. అవును. శరీరం ముఖ్యం కాదు, నా విలువలు, నా ఆలోచనలే నేను అని అనుకోవడం. సరే, ఇక 3వది ఇంకా సూక్ష్మంగా ఉంటుందా? అవును. 3వది అరూపమైన వ్యక్తిత్వం, అరూప అస్తిత్వం. అంటే భౌతిక రూపం లేదా మనస్సులోని ఆలోచనలు కూడా కాకుండా వీటన్నింటికీ అతీతమైన, రూపంలేని ఒక స్వచ్ఛమైన చైతన్యమే నేను అని భావించడం. ఓకే. ఇది కొంచెం తాత్వికమైన ఆలోచన. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనస్సును కూడా కాదు, నేను వీటన్నింటినీ గమనిస్తున్న ఒక సాక్షి చైతన్యాన్ని అని అనుకోవటం లాంటిది. ఒక నిమిషం ఆగండి, ఇక్కడే నాకు కొంచెం గందరగోళంగా ఉంది. బుద్ధుడు ఈ 3 రకాల నేనులను వివరించారు, సరే. కాని ఒకవేళ స్థిరమైన నేను అనేదే లేకపోతే మరి ఈ సంభాషణ వింటున్నదెవరు? జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నదెవరు? కర్మఫలాలను అనుభవిస్తున్నదెవరు? ఇదో పెద్ద పారాడాక్స్లా అనిపించటం లేదా? నేను మొదలుపెట్టిన ప్రయాణాన్ని పూర్తి చేసేసరికి ఆ నేను అనేవాడే లేకపోతే ఇక ఆ ప్రయాణానికి అర్థమేముంది? అద్భుతమైన ప్రశ్న. ఇది చాలామందికి వచ్చే సందేహమే. ఇక్కడే బుద్ధుడు తన అత్యంత కీలకమైన, విప్లవాత్మకమైన బోధనను అందిస్తారు. ఈ మొత్తం సంభాషణకు ఇదే గుండెకాయ లాంటిది. ఓకే. ఆయనేమంటారంటే, మీరు చెప్పిన ఈ 3 ఊహలలో, ఈ 3 రకాల నేనులలో ఏదీ శాశ్వతం కాదు, ఏదీ స్థిరం కాదు అంటారు. అవన్నీ నిరంతరం మారుతూ ఉండే ప్రక్రియలు మాత్రమే అంటారు. అంటే ఆ 3 ఏది నిజమైన నేను అని చెప్పకుండా అసలు ఆ 3 కూడా నిజం కాదంటున్నారా? సరిగ్గా అదే. ఆయన మనల్ని ఒక నది ఒడ్డున నిలబెట్టి, ఈ నదిలో ఏ నీటి చుప్ప అసలైన నది అని అడగడం లాంటిది. నది అనేది నిరంతరం ప్రవహించే నీటి ధార తప్ప అందులో శాశ్వతమైన నీటి చుక్క అంటూ ఏదీ ఉండదు. అలాగే మన శరీరం ప్రతిక్షణం మారుతుంది, మన ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి, మన చైతన్య స్థితులు కూడా ఒకేలా ఉండవు. ఈ మారుతున్న భౌతిక, మానసిక ప్రక్రియల ప్రవాహమే మనం. వావ్! ఈ ప్రవాహాన్ని పట్టుకొని ఇదే నేను అనే అనుబంధాన్ని పెంచుకోవడమే దుఃఖానికి కారణమని, ఆ పట్టును వదిలివేయడమే విముక్తికి మార్గమని బోధిస్తారు. వావ్! ఇది జీర్ణం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంది. అంటే నేను అనేది ఒక నామవాచకం కాదు, ఒక క్రియ, వర్బ్ అన్నమాట. స్థిరంగా ఉండే వస్తువు కాదు, నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. ఈ ఆలోచన మనల్ని మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఖచ్చితంగా. మీ చిన్నప్పటి ఫోటో చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ ఫోటోలో ఉన్నది మీరే అని తెలుసు, కాని అదే సమయంలో ఎవరో అపరిచితుడిలా అనిపిస్తారు. మీ నమ్మకాలు వేరు, మీ ఆందోళనలు వేరు, మీ శరీరంలోని కణాలు కూడా వేరు. నిజమే. ఆ ఫోటోలోని మీకు, ఇప్పటి మీకు మధ్య మార్పు అనేది ఒక్కసారిగా జరిగింది కాదు.
అది ప్రతి క్షణం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. ఆ ప్రవాహమే మీరు. అందులోని ఏ ఒక్క ఫోటో కాదు. సరే, ఈ లోతైన సంభాషణ నుండి మనం నేర్చుకోవలసిన కీలకమైన అంశాలను ఒక్కసారి చూద్దాం. మొదటిది, ఈ అనిత్యం అనే భావన ఇది కేవలం ఒక తాత్విక సిద్ధాంతంలా కాకుండా ఒక సైకలాజికల్ టూల్లా అనిపిస్తోంది. నిన్న తప్పు చేసిన వ్యక్తి ఈరోజు సాంకేతికంగా అదే వ్యక్తి కాదు అనుకుంటే అది మనల్ని గతాన్ని గురించిన అపరాధ భావన నుండి బయటపడేస్తోంది కదా. నిజమే. ఇది పశ్చాత్తాపం, గర్వం అనే 2 భావనల పునాదులనే కూల్చేస్తోంది. నువ్వు మారుతావు అని చెప్పటం లేదాయన. నువ్వే మార్పు అని చెబుతున్నారు. అద్భుతం! ఆ మార్పును అంగీకరించినప్పుడు మనం గతం అనే జైలు నుండి విడుదలవుతాం. నేను ఎప్పుడూ ఇంతే అనే నిరాశావాదానికి బదులుగా నేను మారగలను అనే ఆశావాదం పుడుతుంది. అయితే నేను అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. స్థిరంగా ఏమీ లేదు అనే ఆలోచన కొందరికి భయంగా అనిపించవచ్చు. కాళ్ళు కింద నేల కదిలిపోతున్న ఫీలింగ్ కలగవచ్చు. కానీ బుద్ధుడి తర్కంలోని తర్వాతి పాయింట్ ఈ అస్థిరత్వాన్నే ఒక సూపర్ పవర్గా మారుస్తుంది. అదే నియంత్రణ. అవును, మీ మనస్సు ఒక రాయిలా స్థిరంగా ఉంటే దాన్ని మీరు మార్చలేరు. కాని అది ఒక నదిలా ప్రవహిస్తోంది కాబట్టి మీరు దాని గమనాన్ని నిర్దేశించగలరు. ఆ ఇక్కడే ధ్యానం, నైతిక ప్రవర్తన, శీలం వంటి సాధనాలు రంగంలోకి వస్తాయి. ఇవి ఆ నది ప్రవాహాన్ని సరియైన మార్గంలో పెట్టడానికి ఉపయోగపడే ఉపకరణాలు. అంటే మన ఆలోచనా సరళిని, మన స్పృహను. అవును, ఉన్నతమైన, ప్రశాంతమైన స్థితికి తీసుకువెళ్లవచ్చు. అంటే మనం మనసులకు బాధితులం కాదు, మనమే వాటికి యజమానులం. మన జీవితం యొక్క నాణ్యత మన చేతుల్లోనే ఉందని ఇది చెబుతుంది. ఇది చాలా శక్తివంతమైన, ఆశను ఇచ్చే సందేశం. ఇక మూడవ, చివరి ముఖ్య విషయం మార్పు, ట్రాన్స్ఫర్మేషన్. దీనికి పొట్టపాడ ప్రయాణమే ఒక అద్భుతమైన ఉదాహరణ. అవును, ఆయన ప్రయాణం మనకేం నేర్పుతుంది? అతను కేవలం ఒక సందేహంతో, ఒక సాధారణ ప్రశ్నతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. సమాజం నుండి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా పట్టు వదలకుండా సత్యాన్ని అన్వేషించాడు. చివరికి గుడ్డిగా నమ్మడం ద్వారా కాదు, తర్కం, విశ్లేషణ ద్వారా బుద్ధుని ధర్మాన్ని అవగాహన చేసుకుని తన పాత నమ్మకాలను వదిలి కొత్త జ్ఞానాన్ని స్వీకరించాడు. అతని కథ మనసు తెరిచి ఉంచితే, సరైన ప్రశ్నలు అడిగితే ఎంతటి మేధోపరమైన ఆధ్యాత్మిక పరివర్తన సాధ్యమో చూపిస్తుంది. నిజమే. నిజమైన మార్పు సాధ్యమేనని, కానీ దానికి కేవలం నేర్చుకోవడమే కాదు, పాతదాన్ని వదిలించుకోవడానికి కూడా ధైర్యం కావాలి. అవును, ఆ ధైర్యం కావాలని ఆయన కథ చెబుతుంది. స్పృహ గురించిన ఒక చిన్న ప్రశ్నతో మొదలైన మన ఈ ప్రయాణం, నేను అనే మన అస్తిత్వ భావన గురించిన లోతైన విశ్లేషణ వరకు సాగింది. బుద్ధుడు కేవలం ఇది నమ్ము అని చెప్పలేదు. తర్కం ద్వారా, ఆచరణాత్మక మార్గాల ద్వారా పొట్టపాడ దృక్పథాన్ని, అలాగే మన దృక్పథాన్ని కూడా ఎలా మార్చారో మనం చూశాం. చివరిగా ఈ సంభాషణ మన ముందుకు చాలా ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది. అదేమిటి? స్థిరమైన నేను అనేదే లేకపోతే మరి ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నది ఎవరు? బాధను అనుభవిస్తున్నది ఎవరు? విముక్తిని కోరుకుంటున్నది ఎవరు? బహుశా ఈ బోధన ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం. అవును, మన అనుభవం యొక్క స్వభావాన్ని మరింత లోతుగా శోధించడానికి ఇదొక ఆరంభం మాత్రమే. బుద్ధుడు, పొట్టపాడుకు, అలాగే మనకు కూడా అన్వేషించడానికి వదిలిపెట్టిన ప్రశ్నే ఇది.